ఒక బ్రోకర్ గాడు పోయి ఆడకి ఈడ ప్లేస్ లేదని చెప్పి ఆడికి పోయినాడు. ఆడికి మన కమలాపురం ఆడపోయి చెప్తే ఆయన ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే ఒకసారి. ఆ రోజు నేను చెప్పిన విషయం ఏంటి, అయ్యా ఇక్కడ మీ మామ ఇట్లా ఉన్నాడు నువ్వు అభివృద్ధి చేయలేకపోయినాం, సిగ్గుపడాల్సిన విషయం అని అన్నా. దానికి పోయి పంపగొట్టి ఏమేమో ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఒక మతిస్థిమితం లేకుండా మాట్లాడతాడు. ఏమి సంబంధం లేదు నా భార్యను రీఫీల్డ్లోకి తెస్తాడు. అంటే మీ సంస్కృతి ఆడవాళ్ళని తీసుకొచ్చే సంస్కృతి అది. మేము మాట్లాడడం మొదలు పెడితే మీ ఆడవాళ్ళను అదే అతని మా భార్య రవీంద్రనాథ్ రెడ్డి భార్యను చెల్లెలను అక్కను వాళ్ళ అక్క కూడా ఉంది విజయమ్మ గారు. ఆ రోజు మేము మాట్లాడలేం, మా నాయకుడు కూడా మాట్లాడలేదు. అది మీ కల్చర్, అది మీరు మాట్లాడతారు. రోడ్ల క్వాలిటీ అంట ఏదో చెప్పాడంటే నేనంట రోడ్లు తనిఖీకి పంపిస్తానంట. తనిఖీకి పంపించినాక వాడు వచ్చే నీ రోడ్డు బాగాలేదు లెక్కలే అని. నీ జీవితం అంతా అదే చేసినావు కాబట్టి నీకు అట్టనే ఉంటాయేమో, ఆ కర్మ పట్టలేదు. ఈరోజు రాయల్గా రాష్ట్రంలో పేరు తెచ్చే విధంగా 3,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పుడే పనులు చేసి రాష్ట్రంలో ఈ యొక్క రోడ్ల R&B తల ఎత్తుకునేదాకా చేస్తే కానీ నీ లెక్క నీచ పనులు చేయనని చెప్పి చెప్తా ఉన్నాను.